గత 25 ఏళ్లుగా కుడుపూడి గోపాలకృష్ణ మాజీ మంత్రి దివంగత కుడుపూడి ప్రభాకర్ రావు మెమోరియల్ ఆధ్వర్యంలో బాస్కెట్బాల్ శిక్షణ కార్యక్రమాన్ని వేసవి సందర్భంగా చిన్నారులకు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల పట్ల అవగాహన విద్యార్థి దశలోనే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పోస్టల్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్, స్థానిక నాయకులు మట్టపర్తి నాగేంద్ర, కుడుపూడి త్రినాథర్ రావు పాల్గొన్నారు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం పెడుతున్నాం పిల్లలకి. ఈ పిల్లలకి పూర్వం కూడా మనకి డైలీ వచ్చిన వాళ్ళకి పాలు బిస్కెట్లు కూడా ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అక్కడ తర్వాత వీళ్ళకి గోల్డ్ మెడల్స్, డిస్ట్రిబ్యూటర్ ప్రైజులు అన్ని ఇస్తాం నెల రోజులు వచ్చిన వాళ్ళందరికీ. ఇది డైలీ పొద్దున సాయంత్రం 150 మంది పిల్లలు వస్తుంటారు. దీన్ని పండవర్స్ బాస్కెట్బాల్ కోచింగ్ క్యాంప్ అంటే ట్రిబ్లింగ్ చేయటం, పాసింగ్ ఇవన్నీ నేర్పుతారు. ముందు భారతదేశం ఒలింపిక్స్ లో గానీ, వరల్డ్ గేమ్స్ లో గానీ, ఇతర టోర్నమెంట్ లో చైనాతో గానీ, అమెరికాతో గానీ, అలాగే యుఎస్ఎస్ఆర్ తో గానీ, అలాగే ఆఖరికి సౌత్ ఆఫ్రికా లాంటి చిన్న కంట్రీస్ తో కూడా పోటీ పడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ మన భారతదేశం ఉండటానికి క్రీడా పాలసీలు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. కానీ క్రీడా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని కోచ్ల కింద వెయ్యకపోవడం వల్ల మరి వెటరన్ స్పోర్ట్స్ మెన్ అందరినీ కూడా ఇక్కడ కోచెస్ కింద లేకపోవడం వల్ల ఇవాళ ఎక్కడో పీఈటీ చదివేసి ఎక్కడో ఒక సర్టిఫికేట్ తెచ్చుకుని ఉద్యోగాల్లో దూరిపోయి జీవితకాలం ఎవరిని కూడా ప్రొడ్యూస్ చేయకుండా గడిపేసి కాలక్షేపం చేసేటటువంటి వాళ్ళని వేయటం వల్ల ఇవాళ క్రీడలకి దౌర్భాగ్య పరిస్థితి ప్రాప్తించింది. ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే అందరూ జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అలాగే మన నేషనల్ లెవెల్లో క్రీడాకారులు ఉండటం వల్ల బాస్కెట్బాల్కి అమలాపురం చాలా ప్రాముఖ్యత ఉంది. దీని యొక్క మక్కువతోటి ఇక్కడ ఉన్న అందరూ కూడా మ్యాక్సిమం నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఉండటం వల్ల వీళ్ళందరి యొక్క కంట్రిబ్యూషన్ చేస్తూ పెద్దలు సూనారావు గారు ఆయన ఎమ్మెల్సీగా